హాయ్ అండి. మనం ఈరోజు ఉల్లిపాయ ఎగ్ పొరటు చేసుకుందాము. దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకున్నాను. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంట్లో మనం కాసిన్ని పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఆవాలు జీలకర్ర వేసుకున్నాక ఎండుమిర్చీలు ఉంటే వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. వెంటనే ఈ ఉల్లిపాయలు వేసేసుకున్నాం. వేసుకున్నాక కొంచెం పసుపు, ఇలా ఒకసారి కలుపుకొని కొంచెం అలా వేగనిచ్చిన తర్వాత కొంచెం రుచికి సరిపడంత, ఎగ్గులోకి సరిపోయేంత సాల్ట్, కొద్దిసేపు ఇలా మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. ఈ ఉల్లి ఎగ్ రొట్టెలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేను ఇలా మాడిపోకుండా మాత్రం కలుపుకోవాలి. ఒక నిమిషం మళ్ళీ మూత పెట్టేసుకోండి. దీనికి కొంచెం గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ అంత కారం, ఒక టేబుల్ స్పూన్, కొంచెం కొబ్బరి పొడి, అంతే. మీ దగ్గర పచ్చి కరివేపాకు, కొత్తిమీర ఉంటే వేసుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రై అయిపోయింది. ఉల్లిపాయలకు ఇలా సాల్ట్ వేసేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది. పది నిమిషాల్లో అయిపోయేదండి ఇది ఉల్లిపాయ ఎగ్. ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకున్నాం కదా, కారము,
గరం మసాలా, 1 టీ స్పూన్ కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసేసుకున్నాం. వేసుకొని కొంచెం కలుపుకొని నేనైతే దీంట్లోకి జొన్న రొట్టె చేస్తానండి కాంబినేషన్. కాసేపు ఇలా మగ్గు పెట్టి మూత పెట్టేసి వదిలేసి చూడండి ఇలా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయింది కదా, ఎగ్స్ అన్ని మనము కొంచెం కింద మాడిపోతున్నాం. 1 టీ స్పూన్ మిక్సీలో పప్పు కూడా వేసుకోండి. ఇలా కాసేపు 1 నిమిషం పాటు మూత పెట్టేసి వదిలేద్దాం. మనం కలుపుదామండి. చూడండి ఇలా ఒక 5 మినిట్స్ వదిలేసి తర్వాత కలుపుకొని దించేసుకోవడమే, కొత్తిమీర చల్లుకొని. అంతే, రెడీ.